ఉన్నారు? కొంతమంది సేవకుల్ని ఫాలోవర్స్గా పెట్టుకున్నారు. ఏంటండి చెప్పండి? ఫాలోవర్స్గా సేవకుడు, ఫాలోవర్స్గా కొంతమంది సేవకులు ఉండాలని. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే ఇంచుమించుగా ఇప్పుడు ఒక 20-30 మంది నా సేవకులే నిండిపోతారు. ఇక్కడ నేను ఒంటరిగా వచ్చాను. ఫాలోయింగ్ లేక కాదు, పిలిస్తే రాక కాదు. అందరికి చెప్తాను, బాబు నా దర్శనం, నా పని నాది, మీ పని మీది. నా దర్శనం పట్టుకొని నేను తిరుగుతున్నాను. నా దర్శనం పట్టుకొని నేను తిరిగినట్టుగా మీరు తిరిగితే మీ భార్య రేపు విడాకులు ఇచ్చేస్తాను. అర్థమైందా? ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక నీ పని నీకుంది. నీ పనిలో నీ మనసు పెట్టి ఆ పని నమ్మకంగా నువ్వు ఏదైనా ఉందా నేను చెప్తాను, రా అని చెప్తాను, రా నాతో తెలియదు. పని మీద ఆ గ్రామాన్ని పట్టుకో, ఆ మండలాన్ని పట్టుకో, ఆ జిల్లాను పట్టుకో, అక్కడ ఉన్న గ్రామాలకు స్వార్థ చెప్పు, రోజు గుడికలు పెట్టు, స్వార్థను ప్రకటించు, దయ్యాలు నిలగొట్టు, ఈ సేవా సంబంధమైన కార్యక్రమాల్లో ఉండు. అర్థమైందా? నువ్వు నాతో తిరిగావు అనుకో, నీ గ్రామంలో నువ్వు కనిపించవు. నీకు ఆదివారం సరికి నీ సేవ అక్కడ ఏముండదు. ఆదివారం ఉన్న విశ్వాసులకు వెళ్ళిపోతారు. కాబట్టి నీ పని మీద నువ్వు ఉండు. ఆలోచించండి. ఈరోజు మనని ఫాలోయింగ్ చేసే సేవకులు పెట్టుకొని అలాంటి నాయకత్వంలో ఉండి ఇతర సేవకులను పాడు చేయడం, అది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇప్పుడు 30 మంది సేవకులు మేము ఇక్కడికి వచ్చి ఏం చేసేది? ఏముద్ధరించి చెప్పండి? ఫాలోవర్స్ని తీసుకొచ్చి, సిటీలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెడితే నేను ఏం ఉద్ధరించినట్టు? ఈరోజు నాయకులు కూడా ఎలాంటి వాళ్ళు కావాలంటే ఫాలోవర్స్ కావాలి. నాయకుల దగ్గర కూడా సమస్యలు ఉన్నాయి, లేవని కాదు. అందుకే చాలా దైవికమైన ఒక ఆలోచనతో, అభిషేకంతో దేవుని పనిని మనం చేయుదుముగాక. మనకు ఒక ఆత్మ సంబంధమైన అపోస్తలులతో అభిషేకం కలిగిన, ఒక భారం కలిగిన, ఒక దర్శనం కలిగిన ఒక నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు ఆధ్వర్యంలో చక్కగా మనం నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. ఆ నాయకుని యొక్క ఇప్పుడు ఉదయకాలమే మా తోటి సేవకుతో చెప్తున్నాను. ఏమని చెప్తున్నారు సార్? ఒక సేవకుని యొక్క అభివృద్ధి నాయకుని సహవాసం మీదనే 90% ఆధారపడి ఉంటుందని చెప్పారు. పొద్దున చెప్పాను, చెప్పాను. ఎందుకు? ప్రాక్టికల్ గా మేము అనుభవించాం కాబట్టి చెప్తున్నాను. నేను దైవజనులు లేసన్న గారితో తిరిగి నిర్మల్కి వెళ్ళేసరికి అర్థమైందండి, 10 ఆత్మలు ఉండేది 20 ఆత్మలు పెరిగాయి. నేను సువార్త ప్రకటించాలి నాయకులతో తిరిగినందుకే నాకు సంఘం పెరిగింది. నేను ఆశ్చర్యం, ఓహో పెద్దలతో అభిషేకులతో మనం సహవాసం చేసి తిరిగితే సంఘం డెవలప్ అయిపోతుందా? నేను ఆశ్చర్యపడేవాడిని. అసలు సువార్త ప్రకటిస్తే కానీ ప్రజలు రాని ప్రాంతంలో సంఘం ఎలా పెరుగుతుంది? అందుకే కదా సంఘం వదిలిపెట్టి 10 రోజులు అయిపోయింది. నేను ఎందుకు తిరుగుతున్నాను అనుకుంటున్నా? మీరు ఇప్పుడు సండే వచ్చి మీరు అక్కడ వాలంటీర్ డ్యూటీ చేసి అక్కడ కొత్త ఆత్మలు ఎన్నో, ఖచ్చితంగా ప్రతి ఆదివారం 20-30 మంది కొత్త ఆత్మలు ఉంటాయి ఎవ్రీ సండే. నేను సువార్త కూటం పెట్టలేదు, దయ్యాలు నిలబట్టలేదు, కానీ కొత్త ఆత్మలు 30-40 మంది వచ్చేసాయి. ఇలాంటి మర్మాలు, ఇలాంటి విషయాలు నువ్వు లోతుగా తెలుసుకోగలిగితే నీ పరిచర్య ఎంత దీర్ఘకరంగా ఉంటుందో ఆలోచించు. అందుకే ఇక్కడ గమనించండి, వారు అంటున్నారు, నీ యొద్ద మాకు స్థలము ఇరుకుగా. అంటే వారు ఎక్కడున్నారు? దైవజనుడి దగ్గర ఉన్నారు, గురువు దగ్గర ఉన్నారు, గురువు యొక్క ఆధ్వర్యంలో వారు పనిచేస్తున్నారు. హల్లెలూయా అని చెప్పి వాళ్ళేమో, నీ సెలవు అయితే మేము యోర్దానికి పోయి యువతలో మ్రాను అచ్చడి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా ఏం చేశారంటే గురువు దగ్గరకు వచ్చి, నాయకుల దగ్గరకు వచ్చి ఒక సలహా అడుగుతున్నారు. ఆలోచన ఆమె చెప్దామా? హల్లెలూయా. మనందరికీ గురువు ఆకాశం అందున్న దేవుడు. హల్లెలూయా.
మనం పంచుకునే ఆలోచన, వీరి ఆలోచన తీసుకొని ఇక్కడికి వచ్చాడు. చూడండి, నాయకుడి దగ్గరకు వచ్చాడు, లేక ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు దగ్గరకు వచ్చి లేక నాయకుడి దగ్గరకు వచ్చి, అయ్యా ఇక్కడ స్థలం చాలా ఇరుకుగా ఉంది, మేము స్థలం మార్చాలని అనుకుంటున్నాము. ఆమె చెప్దామా? దేవునికి స్తోత్రం. మరి అని చెప్పి వీరి ఆలోచనను ఎవరు ముందు పెట్టారు? సేవకుని ముందు లేక దేవుని ముందు వాళ్ళు ఆలోచన పెట్టారు, ఆలోచన అడుగుతున్నారు. అంటే దాని అర్థం ఏంటిది? నువ్వు ఎంత చదువుకున్నా, నీకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా, నీకు ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, కావచ్చు అది మంచి ఆలోచనే, అది దేవుడిచ్చిన ఆలోచనే, ఒక దైవికమైన ఆలోచనే. కానీ ఆలోచన నువ్వు స్వతహాగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీలు చెప్పలే. మాట్లాడాలి మీరు. స్వతహాగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడము లేక ఆ పరిచయంలో పెట్టడము అది వాక్యానికి విరుద్ధం. నువ్వేం చేయాలి? నీకు వచ్చిన ఆలోచన, నీకు వచ్చిన తలంపును తీసుకొని దేవుని ఎదుగు రావాలి, లేక నాయకుడి దగ్గర రావాలి, వచ్చి ఆలోచన చెప్పాలి. ఇక్కడ నీ యొద్ద మాకు స్థలము ఇరుకుగా ఉంది కాబట్టి మరి ఒక చోటికి వెళ్ళాలి, వేరే చోట గుడారాలు వేసుకోవాలి. కాబట్టి మీ ఆలోచన కావాలి, మేము వెళ్ళి యోర్దానికి వెళ్ళి తలొక మానను నరుక్కుని వచ్చి ఇలా గుడారాలు వేరొక చోట వేయాలని ఆలోచిస్తున్నాము అని ఆ నాయకుడిని, దేవుణ్ణి వారి ఆలోచన అడిగారు. ఆమెను చెప్దామా? గట్టిగా చెప్దామా? మీకు సంగతి తెలుసా? పరలోకములో కూడా ఒక ఆలోచన సభ ఉంది. వాక్యం చెప్తుంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు దేవుడు కదా, ఆయనే ఆలోచనకర్త కదా. మరి ఆలోచన సభ ఏంటి? అది స్వయాన దేవుడు చెప్తున్నాడు. ఎవరితో? యోబుతో మాట్లాడుతున్నాడు. చూడండి, యోబు గ్రంథము 15వ అధ్యాయము, యోబు గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం ఒకసారి గమనించండి. 8వ వచనం, 8వ వచనం. నీవు దేవుని ఆలోచన సభలో, నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా. చాలు చాలు, ఆ మాట చాలు, ఆ మాట చాలు. నాతో కలిసి అందరూ చెప్పండి, నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా. ఏ ప్రశ్న అండి? దేవుని ఆలోచన సభ, ఒక మీటింగ్. ఆ సభలో ఒక ఆలోచన, ఈ పని చేయాలా చేయకూడదా, భూలోకానికి వెళ్ళాలా వెళ్ళకూడదా, ఈ తెగులు పంపాలా పంపకూడదా, ఈ కార్యం చేయాలా చేయకూడదా, ఒక ఆలోచన సభ. నేను అంటాను, నీ సేవలో నీకు ఆలోచన చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? నువ్వు ఆలోచనను స్వీకరించగలిగిన సేవకుడిగా నీ సేవలో నువ్వు ఉండగలుగుతున్నావా? వారేందయ్యా చెప్పేది, వీరేందయ్యా చెప్పేది? మనకు ఆలోచన లేదా, మన జ్ఞానం లేదా, మనంతటా మనం ఏదైనా చేసుకోవచ్చు. నేను అంటాను, నీ అంతటా నీవు చదవచ్చు, బిల్డింగ్ కట్టవచ్చు, ఇల్లు కట్టవచ్చు, కానీ సంఘాన్ని కట్టలేవు. సంఘాన్ని కట్టాలంటే ఒక దైవికమైన ఆలోచన కావాలి. సంఘం కట్టడం వేరు, ఇల్లు కట్టడం వేరు. ఒక దైవికమైన ఆలోచన కావాలి. ఆ ఆలోచన కలగాలంటే ఆలోచనకర్త అయిన దేవుని దగ్గర రావాలి, లేక ఆయన పక్షాన యాజకత్వాన్ని చేస్తున్న ప్రధాన యాజకుడైన గురువు లాంటి సేవకుల దగ్గరకు వచ్చి ఒక ఆలోచన అడగాలి. అయ్యా, నేను ఇలా అనుకుంటున్నాను, స్థలం మార్చాలనుకుంటున్నాను, స్థలం కొనాలనుకుంటున్నాను, మందిరం కట్టాలనుకుంటున్నాను, మీటింగ్ పెట్టాలనుకుంటున్నాను, సిస్టర్ కొనాలనుకుంటున్నాను, లైవ్ ఇవ్వాలనుకుంటున్నాను. అయ్యా నీకు ఇష్టమే. మరి మీ ఆలోచన ప్రేక్షి చెప్పండి. నేను ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, మీరేమంటారు?
ఇంత చిన్న చిన్న విషయాలు కూడా అడగాలా? అడగకపోతే ఏం జరుగుతుందో చెప్తాను. ఫేస్బుక్ పెళ్ళి అయిపోతుంది. అర్థమైందా?